హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. ఈరోజు మేము ప్యాంప్నో బీచ్కి వచ్చామండి. ప్యాంప్నో బీచ్లోని ఒక షో జరుగుతుంది, చాలా ఫేమస్ అనమాట ఈ షో పేరు ఏంటి అంటే డ్రోన్ షో అండి. ఈ డ్రోన్ షో అనేది ఒకటో రెండో డ్రోన్స్ కాదండి, ఏకంగా 500 డ్రోన్స్ అనేవి షో అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఈవెంట్ అనేది 2022లో స్టార్ట్ చేశారనమాట. ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. వెదర్ చేంజెస్ వల్ల నవంబర్ 12న 2022లో 200 డ్రోన్స్తో ఈ షో అనేది లాంచ్ చేశారండి. ఈ చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక రెస్టారెంట్స్, బార్లు, పబ్లు అండి. ఎవరైనా ఇక్కడ ట్రై చేయాలి అనుకుంటే, నా వీడియో చూసి ఇక్కడ వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే లక్కీ ఫిష్ అనేది చాలా బాగుంటుందంట. ఫుడ్ అనేది అదిరిపోతుందని చెప్పారు. మేము ఈ షోకి 3 hours ముందు వచ్చామండి. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మాకు ఈ షో అనేది చూడలేకపోయాము, ఎందుకంటే లేట్గా రావడం ప్లస్ కార్ పార్కింగ్ దొరకలేదు. కార్ పార్కింగ్ దొరికిన ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి షటిల్ సర్వీస్ అది కూడా దొరకలేదు, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. 2024 షో అనమాట. ఇప్పుడు ఈ షో అనేది 2025 షో అనమాట. ఆ ఎక్స్పీరియన్స్తో ఎర్లీగా వచ్చామన్నమాట. ఎర్లీగా రావడంతో పాటు మేమేం చేసాం మిస్టేక్ అంటే, మేము పెయిడ్ పార్కింగ్ చేసాము. ఆ పెయిడ్ పార్కింగ్ కొంచెం ఎక్కువ ఛార్జ్ అనేది చేశారనమాట. సో ఇక్కడ ఎవరైనా ఈ షోకి వచ్చేటప్పుడు ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది. సిటీ సెంటర్ దగ్గర ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసేసి ఫ్రీ షటిల్స్ అనే సర్వీస్ అనేది ఉంటుంది. మనం అదే బస్ ఎక్కి ఆ షో దగ్గర దించుతారనమాట. రిటర్న్ కూడా ఆ బస్సెస్ ఉంటాయి. మనం వచ్చి మన పార్కింగ్ దగ్గరకి డ్రాప్ చేస్తారు. అలాంటివి కూడా ఉంటాయి. ఎవరైనా ఈ షోకి 2026 షో అనేది మళ్ళీ జరుగుతుంది కదా, అప్పుడు వెళ్ళాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ ప్యాంప్నో బీచ్ అనేది ఎప్పుడు కలకలాడుతూ ఉంటుందండి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటారు. కానీ ఈ షోకి అయితే చాలామంది ఉంటారండి. ఈవెంట్ అనేది 7 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఎర్లీగా 3 hours ముందు రావడం, కిడ్స్ బీచ్లో బాగా ఆడుకున్నారు. నేను ఈ వీడియో తీసే టైంకి చలి ఏం పెద్దగా లేదండి, చల్లగాళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. చిన్నగా చలి అనేది స్టార్ట్ అయ్యింది. హోటల్స్ అండి, ఇక్కడ ఈ ఈవెంట్ టైంలో ఇలాంటి హోటల్స్లో ఉండాలి అనుకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ టైంలో ముందుగానే బుక్ చేసుకుంటారనమాట. అన్నీ ఫిల్ అయి ఉంటాయి, ఆల్మోస్ట్ ఫిల్ అయి ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇది నైట్, ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో, ఇంకా వస్తూనే ఉన్నారండి. పైరు ఉంది కదా, ఈ పైరు దగ్గర డ్యాన్స్ షోలు, మ్యూజిక్ షోలు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదేంటి అంటే ఈ ఈవెంట్ చూడడానికి ప్రైవేట్ జట్లు ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. $500 డ్రోన్స్ ఒకే సింక్లో పెట్టి షో చేయడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ డ్రోన్ షో అనేది 15 minutes షో అండి. డ్రోన్ షో బ్యాటరీ లైఫ్ టైం అంటే 12 to 15 minutes ఉంటుందంట. అందుకే ఈ షో అనేది 15 minutes షో మాత్రమేనండి. కానీ ఇవన్నీ ఒక సింక్లో వెళ్ళి ఒక్కొక్కటి ప్రజెంట్ చేస్తే వావ్ అనాల్సిందేనండి. మేమైతే విజల్స్ అన్నీ వేసామన్నమాట. ఆ డ్రోన్స్ అన్నీ ఇలాగా ఈ షెల్లో నుంచి ముత్యం బయటికి రావడం, మా వాళ్ళు కిడ్స్ అందరూ ఎంజాయ్ చేసి విజల్స్ వచ్చేవాళ్ళు విజల్స్ వేశారన్నమాట. నిజాయితీగా చెప్పాలంటే దాన్ని ప్రత్యక్షంగా చూడటం దేనితో పోల్చబడదండి. నేను అక్కడ ఉండి క్యాప్చర్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ అనమాట. 500 డ్రోన్స్ అనేది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఈ షో, ఇలాంటి షో అనేది చూసారా? ఎక్కడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఈ ఫ్లోరిడాలో ఇలాంటి షోలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట.
తాబేలు ఇంకా చాలా ఉన్నాయండి. ఎంత బాగా చేశారో చూడండి. ఆకాశంలో ఏర్పడే ప్రతి అద్భుతమైన ఆకారం ఇదొక నిజంగా ఒక వండర్ అండి. ఎవ్రీ ఇయర్ వెటర్న్స్కి ట్రిబ్యూట్గా ఈ షో అనేది జరుగుతుంది అనమాట. ఫైర్ వర్క్స్ కన్నా ఈ డ్రోన్ షో అనేది పర్యావరణానికి చాలా మంచిదని పెట్టినట్టున్నారు. సూపర్ హిట్ అండి ఈ షో అయితే. మీరు ఎవరైనా 2026 నవంబర్ ఆ టైంలోనే ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుందంట. వెటర్న్స్ డే రోజు స్టార్ట్ అవుతుందన్నమాట. మా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఏంటి అంటే, ఎవరైనా రావాలి అనుకుంటే 3 hours ముందు రావడం చాలా మంచిది. అలాగే దాంతోపాటు ఫుడ్ తెచ్చుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే కిడ్స్ ఉండే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అంటే ఈవెంట్ అంతా అయ్యి మన క్రౌడ్ అంతా క్లియర్ అయ్యి మన కార్లో కూర్చుని మళ్ళీ డ్రైవ్ చేసుకుని వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది కదా. కిడ్స్ అంత టైం ఉండలేరు కదా, క్రాంకీ అయిపోతారు కదా. వాళ్ళకి కొంచెం ఫుడ్ అది తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. వాళ్ళకే కాదు మనకు కూడా ఆ టైంలో ఆకలేస్తుంది. చిన్న స్నాక్స్ కానీ లేదంటే ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఫ్లోరిడాలో జరిగే మరిన్ని ఈవెంట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.